అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు గత 11 రోజుల నుండి సికిరిమిల్లి రవికుమార్ గారు నిరాహారదీక్ష చేస్తున్నారు. మరి బస్ స్టాండ్ ఏదైతే ప్రాబ్లం ఉందో మన మమ్మిడివరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మమ్మిడివరం మండలంలో ప్రధానమైనటువంటి జిల్లా ప్రధానమైన ఆఫీసులన్నీ కూడా మమ్మిడివరంలో ఉన్నాయి. మరి ఒక పార్టీ అదొక బస్ స్టాండ్ మరి ఇతర ప్రైవేట్ లీజుకి వేయడం ఎంతవరకు సమావేశం చెప్పేసి అడుగుతున్నాను. మరి ఈ శాసనసభ్యులు వారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ మరి అందరూ కూడా హెడ్ క్వార్టర్ లో ఉండి వెళ్తా వస్తా ఉన్నారు. రోడ్డు మీద వెళ్తా ఉంటే పబ్లిక్ అంతా కూడా రోడ్డు మీద స్టక్ అయిపోయి మన లంక గ్రామాలకు చెందినటువంటి ఒక ఆయన బీర రాముడు గారు అని చెప్పేసి మన గత 2 రోజుల క్రితం సరిపోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు ఇది ఒక పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న కార్యక్రమాలు. మరి అన్ని జాతుల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సిగ్నల్ కుమార్ అధ్యక్షత ఏదైతే జరుగుతుందో దాన్ని మద్దతు పలకాలని చెప్పేసి మన యొక్క ప్రజా ప్రయోజనాల కోసం జరిగే ఏ విషయమైనా సరే నేను ఒక జనసేన పార్టీ ఎంపీటీసీ గుర్రాల రామ్మోహన్ నాథ్ గారు మరి ఇవన్నీ కూడా ఎక్కడ అన్యాయం జరిగినా సరే మేము వెళ్ళి పోరాడతాం. ఆ కూటమి ప్రభుత్వంలో మా కళ్యాణ్ గారు చేసిన మా కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రతి దానికి మేము కంపల్సరీగా మేము ఆయన మద్దతు పలుకుతూ ఎక్కడైతే అన్యాయం జరిగినా కానీ మేము అక్కడ ఉంటామని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధిగా చెప్పడం జరుగుతుంది. మరి ఒకటి ఏంటంటే ఇదనే కాదని ఏ సమస్య వచ్చినా సరే నేను జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే నేను ప్రజల సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళకి మద్దతు పలుకుంటూ వాళ్ళకి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు నేను పాల్పంచుకుంటానని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.